Good morning, everyone, Amma. Morning, Nana. Sorry for the late, Amma. 5 minutes late అయిందేమనుకోవద్దు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అమ్మ. అమ్, అమ్మ మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మెటీరియల్ సారు గ్రూప్లో పెట్టిండు, ఒకసారి తీసి చదువుకున్నాను సరేనా? రైట్ అమ్మ. సో టుడే we discussing about the topic of Ferri total radiation pyrometer. Actually, we know that the pyrometers are classified into two types. One is disappearing optical pyrometers or optical pyrometers, and second one is total radiation pyrometers. Disappearing optical pyrometer is example for the optical pyrometer, and here the Ferri total radiation pyrometer is the example for the total radiation pyrometer. So the main difference between optical pyrometer to total radiation pyrometer is that in an optical pyrometer we will calculate the temperature by taking only one portion of the radiation of the hot body. హాట్ బాడీ నుంచి వస్తున్నటువంటి కొంత రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని దాని నుంచే టెంపరేచర్ క్యాలిక్యులేషన్ చేస్తాం. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ టోటల్ రేడియేషన్ పైరోమీటర్ వీ విల్ అబ్జర్వ్ టోటల్ రేడియేషన్ ఫ్రమ్ ద హాట్ బాడీ. హాట్ బాడీ నుంచి వస్తున్నటువంటి మొత్తం వికిరణాలను అబ్జర్వ్ చేసుకొని దాని నుంచి టెంపరేచర్ని క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇదొకటి. నెక్స్ట్ సెకండ్ వన్, ద ఆప్టికల్ పైరోమీటర్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద ప్లాంక్స్ రేడియేషన్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ద Wien's displacement law. But in the case of the total radiation pyrometers, the Ferri total radiation pyrometer is depending upon the Stefan's law. That is, E is directly proportional to T power of 4. That is, the energy or the radiation or the radiated energy of the hot body is directly proportional to the fourth power of the absolute temperature. This is the second one. And now, and also in total radiation pyrometer we will using the thermocouple. Okay na? So these are the main differences between the optical pyrometer to total radiation pyrometer. So let us discuss about the Ferri total radiation pyrometer. This pyrometer is discovered by Ferri, that's why the pyrometer is known as the Ferri total radiation pyrometer. Okay na? అమ్మా వినిపిస్తుందా నాన్న? రైట్ అమ్మా. వర్కింగ్ చూడండి అన్న. వర్కింగ్ చూడండమ్మా. ద రేడియేషన్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద లెన్స్ సి. ఓకేనమ్మా. సో సి మీద మనకి ఏమవుతుందమ్మా అంటే హాట్ బాడీ నుంచి రేడియేషన్ అనేది డైరెక్ట్గా ఇన్సిడెంట్ అవుతుందమ్మా. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇట్ విల్ బి రిఫ్లెక్ట్ బ్యాక్ బికాస్ ఇట్ ఫ్రంట్ ఫేస్ ఈజ్ కోటెడ్ విత్ ద నికెల్ యాజ్ వెల్ యాజ్ ద కాపర్. దట్స్ వై ఇట్ విల్ అండర్ గోస్ టు రిఫ్లెక్షన్ బ్యాక్. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ ఎ లెన్స్ నానా, ఇట్ ఈస్ ద మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? సో ద రేడియేషన్ ఈజ్ రిఫ్లెక్ట్ బ్యాక్. అయితే రిఫ్లెక్ట్ బ్యాక్ అయినప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇలా వచ్చినది మనకి ఇలా వెళ్ళిపోవచ్చు, ఇలా వెళ్ళిపోవచ్చు, లేదా ఇలా వెళ్ళిపోవచ్చు, ఇలా వెళ్ళిపోవచ్చు, లేదా ఇలా వెళ్ళిపోవచ్చు, ఇలా వెళ్ళిపోవచ్చు కదా. సో ఎలానైనా వెళ్ళిపోవచ్చు. ద రిఫ్లెక్టెడ్ బ్యాక్ రేడియేషన్ విల్ గో టు డిఫరెంట్ పాత్స్. సో అవర్ టార్గెట్ మన యొక్క ఉద్దేశం ఏంటనంటే ఈ సి నుంచి రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతున్నటువంటి రేడియేషన్ను ఎగ్జాక్ట్గా స్ట్రిప్ మీద ఇన్సెంట్ చేయాలన్న. అవర్ టార్గెట్ ఈజ్ టు ఇన్సెంట్ ద రేడియేషన్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ రేడియేషన్ ఫ్రమ్ ద సి ఈజ్ ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ ఆన్ ద స్ట్రిప్. ఎస్, దట్స్ వై we will use the mirrors m and m dash. సో ఇక్కడ ఉన్నటువంటి ఎం డాష్ను మరియు ఎంను రెండింటిని కొంచెం అడ్జస్ట్మెంట్ చేయటం మూలంగా మరియు రాక్ పినియన్ స్క్రూ సహాయంతోన ఇక్కడ ఉన్నటువంటి ఎల్ను ముందుకు లేదా వెనుకలికి జరపడం వల్ల ఏమవుతుందమ్మనంటే ద రిఫ్లెక్టెడ్ రేడియేషన్ ఈజ్ ఇన్సిడెంట్, ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ ఆన్ ద ఎస్. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడమ్మా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ మనకు ఇది లెన్స్ నాన్న, పైన ఉన్నటువంటి ఎం డాష్ లెన్స్. ఓకేనా? రేడియేషన్ చూడండి, ఒకవేళ స్ట్రిప్ ఏమో ఇక్కడ ఉంది నాన్న, స్ట్రిప్ ఇక్కడ ఉంది, ఇక్కడ కిందిది ఉంది ఎం ఇది. ఓకేనా? రేడియేషన్ చూడండి ఇలా పడిందమ్మా.
ఇలా పడినప్పుడు ఏమవుతుందమ్మా అంటే ఇలా రావచ్చు. సో, కాబట్టి ఏం చేస్తామమ్మా అనంటే దీన్ని కాస్త ఇలా అడ్జస్ట్ చేస్తాం అప్పుడు. ఓకేనా? ఎమ్‌ను ఓరియంటేషన్ చేస్తాం. ఓరియంటేషన్‌కి చేసి ఇలా పోతున్నటువంటి రేడియేషన్ ఏం చేస్తామమ్మా అనంటే దీని మీద ఇన్సిడెంట్ అయ్యే విధంగా చేస్తాం. అదే విధంగా దీని మీద ఇన్సిడెంట్ అవుతున్నటువంటి మీద ఇన్సిడెంట్ అవుతున్నటువంటి రేడియేషన్ దీన్నేం చేస్తాము? ఇది ఇలా పోవచ్చు. ఇలా పోకుండా ఏం చేస్తామనంటే దాన్ని కాస్త అడ్జస్ట్‌మెంట్ చేయడం మూలంగా ఏమవుతదమ్మనంటే అది కూడా దీని మీద పడతది. సో, అలా ఏం చేస్తామమ్మనంటే బై మూవింగ్ అప్ ద కాన్కేవ్ మిర్రర్ యాస్ వెల్ యాస్ ద orientations of the mirrors of M and M dash, we will incident the reflected radiation on the strip. ఓకేనా? సో, ఎప్పుడైతే ఈ స్ట్రిప్ మీద మనం ఈ విధంగా ఇన్సిడెంట్ రేడియేషన్ ఏర్పాటు చేస్తామో, మళ్ళీ దాన్ని ఎక్కడ చూస్తామనంటే దీని మీద ఇన్సిడెంట్ అవుతుందా లేదా? ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ అవుతుందా లేదా అనే దాన్ని ఇక్కడున్నటువంటి ఐపీ సహాయంతోన అబ్జర్వ్ చేస్తామమ్మా. ఓకేనా? సో, ఈ ఐపీస్ మనకెలా కనిపిస్తది నాన్నానంటే 2 రకాలుగా కనిపిస్తదమ్మా. ఒకటి ఇన్ ఫోకస్, తర్వాత ఔట్ ఆఫ్ ఫోకస్. ఓకేనా? వెన్ ద రేడియేషన్ when the radiation is exact incident on the strip, then we will observing the eyepiece as the focus radiation or in focus radiation. ఓకేనా? If the radiation is not incident on the strip, లేదా only one radiation is incident on the strip, we will not observing the focus radiation. So that's why for focus or for in focus radiation, we will adjust the M and M dash as well as the motion of the L. ఓకేనా? సో, ఎప్పుడైతే రేడియేషన్ మనకు స్ట్రిప్ మీద ఇన్సిడెంట్ అవుతదో అప్పుడు ద రేడియేషన్ విల్ రేడియేటెడ్. వికిరణం అనేది దాని మీద పతనమైనప్పుడు ఇది చిన్నగా వేడెక్కడం ప్రారంభిస్తదమ్మా. ఎప్పుడైతే స్ట్రిప్ అనేది వేడెక్కుతదో అప్పుడు ఏమవుతదమ్మానంటే ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ విల్ బి ఎమిటెడ్ ఫ్రమ్ ద స్ట్రిప్. స్ట్రిప్ నుంచి మనకు ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతదమ్మా. దిస్ ఈఎంఎఫ్ ఈస్ కనెక్టెడ్ టు ద థర్మోకపుల్. ఫ్రమ్ ద థర్మోకపుల్ we will connecting the thermocouple ends are connected to the millivoltmeter. From the millivoltmeter, we will calculating the electromotive force, that is EMF. Okay, Namma? Right. Whenever the electromotive force, that is EMF, is entered into the millivoltmeter, therefore the deflections are occurred. The deflections are taking as the theta. From the Stefan's law, we have the deflections theta is directly proportional to absolute temperature power of 4. From this principle, we will calculating the temperature of the hot body. Okay, Namma? ఇది మనకున్నటువంటి వర్కింగ్ అమ్మ. ఓకేనా? కాస్త పలకండి అమ్మా. అప్పుడప్పుడు పలకకుండా ఉంటే మరీ దారుణంగా అనిపిస్తది. సో, ఇక్కడ డైరెక్ట్ కనుక్కోనిక వీలు లేదు నాన్న. ఎందుకొరకమ్మా అనంటే చూడండి నాన్న, ఒకసారి ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా అనంటే ప్రపోర్షనాలిటీ తీసేయండమ్మా. ఏమొస్తది యాక్చువల్‌గా చూడండన్నా, మనకు స్టీఫాన్ ప్రిన్సిపల్ మీకు ఫస్టే రాపిచ్చిన. E ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఇంటూ టీ పవర్ ఆఫ్ 4 అని చెప్పేసి. కదా! హియర్ సిగ్మా ఈజ్ కాల్డ్ యాస్ ద స్టీఫాన్ కాన్స్టాంట్. ఓకేనా? We don't go about the Stefan constant, but we will said that from the Stefan's law we have the deflections is directly proportional to fourth power of the absolute temperature. Now we will removing the proportionality, then we will taking the constant. So that is theta is equals to k into t power of 4. Now we will taking the log on both sides. Okay now. So what happened, Amma? That is log theta is equals to log of k into t power of 4. It will be written as log theta is equals to 4 log kt, or it will be written as log theta is equals to 4 into k into log t. Here it is the constant, so therefore log theta is equals to log theta is equals to k into log t.
So this is the relation between the deflection to absolute temperature. Now we will plot a graph in between the theta to absolute temperature T. ఓకేనమ్మా, థీటానేమో ఎక్స్ యాక్సెస్ మీద తీసుకొని టీనేమో వై యాక్సెస్ మీద తీసుకొని గ్రాఫ్ గీయాలమ్మా. ఓకేనా, గ్రాఫ్ గీస్తే ఏమవుతుందమ్మా అంటే మనకు ఇలా వస్తుంది నాన్న. గ్రాఫ్ లోపల ఇలా వస్తుంది, ఒక స్ట్రైట్ లైన్ మరియు ఆరిజిన్ గుండా పోతున్నటువంటి ఒక స్ట్రైట్ లైన్ని చూపిస్తుంది. సో ఈ స్ట్రైట్ లైన్ మీద నువ్వు ఏ టెంపరేచర్ వద్ద తీసుకున్నప్పటికీ కూడా దానికి రిలేటివ్గా ఉన్నటువంటి టీటా అనేది వస్తుందమ్మా. సో ఇక్కడ కాన్స్టాంట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా అంటే ద కాన్స్టాంట్ ఈజ్ ఫైండింగ్ బై టేకింగ్ అప్ ద నాన్ టెంపరేచర్ హాట్ బాడీస్. సో ఇక్కడ ఉష్ణోగ్రత తెలిసినటువంటి హాట్ బాడీస్ని పెట్టి మనం ఏం చేస్తామమ్మా అంటే కే వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనారా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫెర్రీ టోటల్ రేడియేషన్ పైరోమీటర్ అమ్మ. ఓకేనా, రైట్ అమ్మ. నాన్న అటెండెన్స్ తీసుకుంటే ఒక నిమిషం ఆగండి నాన్న. రైట్ నాన్న. అమ్మా ఒక చిన్న రిక్వెస్ట్ నాన్న, మీకు క్లాస్ అయిపోయిన తర్వాత వీడియోస్ మీకు పంపిస్తున్నా కదన్నా, ఆ వీడియోస్లో మనకు కాలేజీ యూట్యూబ్ ఛానల్ ఉంటుందమ్మా. యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆ యూట్యూబ్ ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ పక్కన గంట గుర్తుంటుంది, ఆ గంట గుర్తును కూడా క్లిక్ చేయండి. ఎందుకొరకు అమ్మానంటే ఇంకా మీరు 2 years ఉంటారు కాబట్టి ఇప్పుడు అన్ని ఆన్లైన్ క్లాసులే నడుస్తున్నాయి. నాదొక్క సబ్జెక్టే కాదు, మిగతా సబ్జెక్ట్ వాళ్ళు కూడా వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. మీరు కాకపోతే కావాల్సి చూడండి, అక్కడ లైబ్రరీకి వెళ్ళండి. కాలేజ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి లైబ్రరీకి వెళ్ళండి. లైబ్రరీ లోపల వీడియోస్ ఓపెన్ చేయండి. అందులో నంబర్ ఆఫ్ ఫిజిక్స్ వీడియోస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఫిజిక్స్ మీకు ఇంత మునుపు జరిగినటువంటి క్లాసులు అన్నీ కూడా అందులోపల అప్లోడ్ చేసి పెట్టిన. వేవ్స్ అండ్ ఆసిలేషన్స్, థర్మోడైనమిక్స్, తర్వాత థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అన్నీ అందులో ఉన్నాయి. సిపి మైనస్ ఈవి ఈక్వల్ టు ఆర్ అన్నీ కూడా అందులోపల పెట్టిన. సో ఒకసారి మీరు వాటిని కూడా అబ్జర్వ్ చేయవచ్చు ఒకవేళ క్లాస్కి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే. అందులో నా పర్సనల్ రిక్వెస్ట్ ఏందమ్మానంటే ప్లీజ్ లైక్ మై వీడియోస్. చూసి అలా వదిలేయకుండా కాస్త అక్కడ కింద ఒక మార్క్ ఉంటుంది, లైక్ చేసే మార్క్ ఉంటుంది. ఆ మార్క్ మీద మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కొంచెం క్లిక్ చేయండి. ఫిజిక్స్ సార్ అనే అభిమానం కొద్దనే క్లిక్ చేయండి. కనీసం కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. నాకన్నా బెస్ట్ చెప్పే లెక్చరర్స్ కూడా ఉంటారు. బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్, బట్ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకేనారా? రైట్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే సార్. అయిపోయా సార్, ఇప్పుడే అయిపోయింది సార్, అయిపోయా సార్ ఇప్పుడే. ఇప్పుడు నేను జూమ్ క్లాస్ తీసుకున్నా, దాన్ని ఎట్లా క్యాప్చర్ చేయాలా? ఫొటోస్ క్యాప్చర్ సార్ చేసి ల్యాప్టాప్లో అయితే క్యాప్చర్ చేయడానికి వస్తుంది. లాస్ట్ క్లాస్ అయిపోయేటప్పుడు కన్వర్టింగ్ ఇంటూ వీడియో అనేది వస్తుంది సార్. అది రాకపోతే ఏం చేయాలి సార్ అంటే ఇక సార్ నేను ఆల్రెడీ రికార్డింగ్లో పెట్టుకున్నా.